హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము వన్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ క్యారెట్ పాయసం చూసేద్దామండి. ముందుగా మనము ఒక 2 క్యారెట్స్ తీసుకోవాలండి. అవి పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకుని మనం ప్రెషర్ కుక్ చేసుకుందాము. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ ఆన్ చేసుకున్న తర్వాత మనము ఒక 4 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకోవాలండి. దీన్ని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని గిన్నెలో పోసుకుని అవి బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము కొన్ని డేట్స్ తీసుకుందామండి. ఒక 10 డేట్స్ అట్లా తీసుకుని కొంచెం వాటర్లో మనం అవి నానబెట్టుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మెత్తబడిపోవడానికి. మిల్క్ ఇప్పుడు బాయిల్ అయిపోయినాయండి. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇప్పుడు ఇందులో వేసుకుని ఇవి ఉడికేంత వరకు మనము బాయిల్ చేసుకుందాం సగ్గుబియ్యాన్ని. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం పాలు తీసుకుంటున్నాను పైనవి, ఎందుకంటే ఇందులో నేను సాఫ్రాన్ వేస్తున్నాను, కుంకుమ పువ్వు. కాసేపు నానబెట్టుకుందాము. ఇప్పుడు మనము ఉడికించిన క్యారెట్ ముక్కలు తీసుకుందామండి. క్యారెట్ని ఉడికించుకునే కాకుండా గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చండి, అది ఇంకొక వర్షను. ఇప్పుడు మనము ఈ ఉడికించిన క్యారెట్స్ని తీసుకుని బ్లెండర్లోకి వేసుకుందామండి. అలానే మనము నానబెట్టాం కదా డేట్స్ని, అవి కూడా ఇందులోకి వేసేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము ఇందులోకి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని మనము ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మనము ఈ పేస్ట్తో మనము బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సాఫ్రన్ మిల్క్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులోకి యాలక్కాయల పొడి వేసుకుందామండి. వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇంకా మనం ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు బెల్లం తీసుకోవాలండి, తరిగిన బెల్లం. దాన్ని మనము లైట్గా పాకంలాగా చేసుకుందాము. మరీ థిక్గా కాకుండా జస్ట్ కరగబెట్టుకోవాలి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ బెల్లం యూజ్ చేశానండి. ఆల్రెడీ మనం డేట్స్ యూజ్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ బెల్లం పట్టదండి. మీకు కనుక ఈ స్వీట్నెస్ అనేది తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఒక 50 గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చండి. కరగబెట్టిన బెల్లం బాగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత మనము ఈ పాలలోకి వేసుకుని నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అయిపోతే ఎలా అండి స్వీట్స్లో, అందుకనే ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ అండ్ బాదం పప్పు క్రష్ చేసుకున్నవి వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం పెద్ద ముక్కలు అయితే కనుక మనం నెయ్యిలో వేయించేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ వేయించుకోకుండా జస్ట్ క్రష్ చేసేసి వేసేసాను. ఈవినింగ్ టైం పిల్లలకి మరి ఇది గ్లాస్లో పోసేసి ఇచ్చేస్తే గడగడా తాగేస్తారండి. సో మరి మీరు కూడా ఇది చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ మనము కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.